సోలార్ పవర్, ఎలక్ట్రిక్ పవర్, మ్యాన్ పవర్ ఈ మూడింటిని ఒక దగ్గర చేర్చి 3-in-1 సైకిల్ ని రూపొందించాడా స్టూడెంట్. సైకిల్ కి సోలార్ ప్లేట్లు, విద్యుత్ బ్యాటరీ అమర్చి హైబ్రిడ్ బైసికల్ గా తయారు చేశాడు. అంతేకాదండి, హైఫై వెహికల్స్ లో ఉండే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, నావిగేషన్, జీపీఎస్, మొబైల్ డిస్ప్లే వంటి అధునాతన హంగులను జోడించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి ఆ సైకిల్లో. ఇంతకీ ఆ సైకిల్ ఎక్కడుంది, ఎవరు తయారు చేశారనుకుంటున్నారా? అయితే నాగర్ కర్నూలులోని బల్మూర్కి వెళ్లాల్సిందే. రెగ్యులర్గా వాడేటువంటి సైకిల్ని చూసాం. దీంతోపాటు ఎలక్ట్రిక్ సైకిల్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు సోలార్ పవర్ ద్వారా నడిచేటువంటి సైకిళ్ళు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ అన్నీ మిక్స్, అంటే కావాలనుకున్నప్పుడు సైకిల్ లాగా తొక్కేటువంటి ఒక సైకిల్, దీంతోపాటు సోలార్ పవర్తో నడిచేటువంటి సైకిల్, ఒకవేళ సోలార్ పవర్ లేకపోతే బ్యాటరీ శక్తితో ఉన్నటువంటి సైకిల్, ఇలాంటి ఈ 3 రకాలుగా ఉన్నటువంటి హైబ్రిడ్ సైకిల్ని తయారు చేశారు మా నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలానికి కేంద్రం చెందినటువంటి గగనచంద్ర. 9వ తరగతి చదువుతున్నటువంటి ఈ విద్యార్థి ఈ నూతన ఆవిష్కరణ ద్వారా జాతీయ స్థాయిలో కూడా ఆయన గుర్తింపుకు పొందడం జరిగింది. అసలు ఈ సైకిల్ ఎలా తయారు చేశారు, దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ తయారు చేయడానికి ఆయనకు ఇన్స్పిరేషన్ ఏంటి, అంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి గగనచంద్ర ఉన్నాడు. పేరేంటి, మీ తల్లిదండ్రుల పేరేంటి, మీ ఊరు, మేము ఎక్కడ చదువుతున్నా, ఏం చదువుతున్నాం? నా పేరు గగనచంద్ర, మా తండ్రి పేరు భాస్కర్, మా అమ్మ పేరు సువర్ణ. నేను 9వ తరగతి బల్మూర్ జెడ్పీహెచ్ఎస్ బల్మూర్ స్కూల్లో చదువుతున్నాను. ఇది నా ఒక ఆవిష్కరణ. 3-in-1 హైబ్రిడ్ బైసికల్ అని తయారు చేశాను. ఇందులో ముఖ్యంగా ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే, ముఖ్యంగా సోలార్, బ్యాటరీ, పెడలింగ్, ఒక 3 మోడ్స్ అనేవి ఇందులో నేను మ్యాక్సిమం 90% ఇంక్లూడ్ చేసిన ఒక ఫీచర్స్. ముందుగా ఇప్పుడు మనం సోలార్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క సోలార్ అనేది మన హైట్ని, మన ఒక సన్లైట్ డైరెక్షన్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క సోలార్ అనేది ఇది లైట్ వెయిట్ సోలార్ మనం వాడినాం. ఒకటి అనేది 12 వాల్ట్, 2 కలిపి 24 వాల్ట్ చేసి ఒక వెహికల్కి అనేది ఇచ్చాను పవర్. ఇప్పుడు ఈ సోలార్ పవర్ అంటే ఎండ ఉన్నప్పుడేగా పనిచేసేది ఇది? అవును, ఎండ ఉన్నప్పుడే వర్క్ అవుతుంది. దాని ద్వారా తీసుకున్నంతే ఎక్కడికి పోతుంది? ఈ ఒక సోలార్ పవర్ అనేది వాడినప్పుడు మన బ్యాటరీలో స్టోర్ అవుతుంది. వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం వెహికల్కి వాడుతుంది. ఇప్పుడు మనం వాడతలేం కాబట్టి బ్యాటరీలో స్టోర్ అవుతుంటుంది పవర్ అనేది. ఇప్పుడు మనం బ్యాటరీ మోడ్ ఆఫ్ చేసి సోలార్ మోడ్ ఆన్ చేసినాం. ఇప్పుడు కీ ఆన్ చేయాలి, ఇగ్నిషన్ కీ ఆన్ చేసి ఎక్సలేటర్, సేమ్ మన స్కూటీ టైప్లో ఎక్సలేటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎక్సలేటర్ ఇస్తే వెళ్తుంది, ఈ విధంగా ఉంటుంది. ఇందులో సేమ్ స్కూటీ లాగానే హారన్ లైట్ అని ఫ్రంట్ లైట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సోలార్ మోడ్ టెస్టింగ్ చేసినాం. ఇప్పుడు మన బ్యాటరీ మోడ్ అనేది టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు సోలార్ స్విచ్ ఆఫ్ చేసి మన బ్యాటరీ స్విచ్ అయితే ఆన్ చేయాలి. ఇప్పుడు బ్యాటరీ స్విచ్లో కూడా సేమ్ అదే విధంగా ఎక్సలేటర్సే వెళ్తుంది. ఈ విధంగా దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ 30 to 35 స్పీడ్ అనేది వెళ్తుంది. ఈ యొక్క బ్యాటరీ అనేది దగ్గర 35 మైలేజ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అనేది మనకు ఈ యొక్క పెడలింగ్లో కూడా మనకు 2 మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు కీ ఇగ్నిషన్కి ఆన్ చేసినప్పుడు మనకు పవర్ మోడ్లో ఉంటుంది. అంటే ఒక పెడల్ అసిస్టెంట్ అనే ఒక సెన్సార్ అనేది, ఆ ఒక వీల్ అనేది ఒకసారి మనం పెడలింగ్ చేస్తే 20 to 30 టైమ్స్ అనేది ఆ ఒక బ్యాక్ వీల్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ రొటేషన్, ఇప్పుడు మోటార్ అనేది ఆన్ అవుతుంది. మోటార్ ఆన్ అయ్యి మనం తొక్కకుండా అదే వెళ్తుంది. జస్ట్ మన ఒక లెగ్ వెయిట్ వేస్తేనే వెళ్తుంది. అది మన పెడల్ పవర్ మోడ్. ఇప్పుడు కీ ఆఫ్ చేస్తే మన నార్మల్ వెహికల్, అంటే నార్మల్ సైకిల్ ఎలా తొక్కుతామో అదే విధంగా మనం వెళ్ళాలి. ఈ హైబ్రిడ్ సైకిల్ సోలార్ ద్వారా నడుస్తుంది. అంటే సోలార్ శక్తిని గ్రహించి ఇక్కడ నుంచి వచ్చేటువంటి శక్తిని మనం కింద చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బ్యాటరీలో ఇక్కడ విద్యుత్ అంతా కూడా స్టోరేజ్ అవుతుంది. సోలార్ అంటే ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు సోలార్ ద్వారా గ్రహించినటువంటి శక్తిని నేరుగా సైకిల్కు అందించడం ద్వారా సైకిల్ నడుస్తుంది. దీంతోపాటు ఒకవేళ కనుక ఎండ లేనప్పుడు మనం సోలార్ ద్వారా స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీని వినియోగించుకొని ఈ సైకిల్ నడుస్తుంది. ఇది 2వ సిస్టమ్. 3వ సిస్టమ్ ఏంటి, మామూలుగా మనం సైకిల్ తొక్కడానికి ఏదైతే ఉపయోగిస్తామో అదే పెడల్ సిస్టమ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కాకపోతే పవర్ మోడ్లో, అంటే ఈ బ్యాటరీ ద్వారా శక్తిని తీసుకునేటువంటి పవర్ మోడ్లో కూడా ఈ పెడల్ సిస్టమ్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఒకసారి మనం పెడల్ గట్టిగా చేసి వదిలేస్తే దానంతటా అదే ఎక్కువ సార్లు తిరిగి ఎక్కువ దూరం సైకిల్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ బ్యాటరీ శక్తి వినియోగించుకోవచ్చు, మానవుని శక్తి, మన పెడల్ శక్తి కూడా యూజ్ చేసి ఇది ముందుకు వెళ్తుంది. ఇది 3 రకాల హైబ్రిడ్, 3 రకాలుగా దీన్ని వినియోగించుకునే విధంగా
తయారు చేశారు. దీంతోపాటు అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఈ సైకిల్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఏంటి అనేది మనం కనుక్కుందాం. చెప్పు, ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ ఏం పెట్టావు మీరు? ముందుగా సేఫ్టీ పరంగా అయితే సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే పెట్టాము. ఇప్పుడు మనం కీస్ అనేది తీసేసి మనం సెంట్రల్ లాక్ అని వేస్తే లాక్ అవుతుంది. ఇప్పుడు లాక్ అయినప్పుడు మనం ఎవరైనా టచ్ చేసినా ఈ యొక్క సౌండ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు అన్లాక్ చేసి మనం వెహికల్ని వెళ్ళొచ్చు. సేమ్ టైం ఇందులో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. నా వెహికల్ ఎవరైనా థెఫ్ట్ చేసినా నా ఒక మొబైల్లో తెలుసు, అంటే నా ఒక మొబైల్లో ఈ యొక్క రియల్ టైం లొకేషన్ అనేది తెలుస్తుంది. వెహికల్ ఇప్పుడు థెఫ్ట్ చేసి ఒక హైదరాబాద్లో ఎక్కడైనా టౌన్స్లో పెట్టినా, ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో పెట్టినా నా వెహికల్ ఇక్కడ ఉంది అని ఒక రియల్ టైం లొకేషన్. సేమ్ టైం మనకు ఈ బ్యాటరీ మనకు ఇంత పర్సెంటేజ్ ఉంది, మీరు ఈ యొక్క టైం అంటే ఒక 1 day వరకు మీరు ట్రాకింగ్ చేయొచ్చు మీ వెహికల్ని అని ఇండికేట్ చేస్తుంది. సేమ్ టైం మనకి ఈ డిస్ప్లేలో మనకు స్పీడ్ ఎంత వెళ్తుంది, నావిగేషన్ సిస్టమ్, ఒక మొబైల్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ ఈ యొక్క డిజిటల్ డిస్ప్లేలో అయితే మేము ఇచ్చాము. కావాలంటే ఇందులో ఒక సిమ్ వేసి మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు రైడింగ్లో ఉన్నప్పుడు. ఇందులో ఎలక్సా ఫీచర్ అనేది ఇచ్చాము. రైడింగ్లో ఉన్నప్పుడు మనం ఫోన్ మాట్లాడాలి అనుకుంటే సమ్ టైమ్స్ ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే మనం ఎలక్సాతోని కాల్ డాడీ అని ఏదైనా మన కాంటాక్ట్స్లో ఉన్న నేమ్ చెప్తే ఆ డిస్ప్లే అనేది కాల్ వెళ్తుంది డైరెక్ట్. ఇది మేము స్పెషల్గా ఇంక్లూడ్ చేసిన ఫీచర్స్. అదనంగా ఏమున్నాయి అంటే జీపీఎస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కాకుండా ఇంకేమున్నాయి అంటే బ్యాటరీ పవర్ అయిపోయింది, సోలార్ అవసరం లేదు అనే టైంలో మనం బ్యాటరీ అనేది అక్కడ సైడ్ కీ ఉంటుంది, ఇక్కడ సైడ్ ఆ కీని మనం అన్లాక్ చేసి బ్యాటరీని అనేది తీసేసి ఈ బ్యాటరీ ఛార్జింగ్ చేస్తూ నెక్స్ట్ మనం 2 బ్యాటరీస్ ఇంకో బ్యాటరీని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే దొంగలు ఇప్పుడు బ్యాటరీ అనేది హెవీ కాస్ట్ ఉంటుంది ఈ వెహికల్స్లో. ఆ బ్యాటరీని థెఫ్ట్ చేయకుండా మనం బ్యాటరీ కీ తీసేసుకొని ఇంట్లో మనం ఛార్జ్ చేసుకొని, కొన్ని టైమ్స్ మన వెహికల్ కేబుల్ అనేది తక్కువ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్, మన బ్యాటరీ సపరేట్ తీసుకుపోయి ఛార్జింగ్ చేసుకోవచ్చు. మన వెహికల్నే ఇంట్లోకి తీసుకువెళ్ళి ఛార్జ్ చేయక్కర్లేదు. సేమ్ టైం మన బ్యాటరీని అనేది నైట్ టైమ్స్లో ఇంటికి తీసుకువెళ్ళి బ్యాటరీని అనేది థెఫ్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఇందులో ఇప్పుడు ఇది లైట్ వెయిట్ ఈ వెహికల్ మొత్తం టోటల్లీ మేము అల్యూమినియం ప్లేట్స్ అనేది వాడాము. లైక్ అంతకుముందు మేము ప్రీవియస్ వెహికల్ చేసినప్పుడు అరౌండ్ 50 kgs ఉన్నది, ఇప్పుడు జస్ట్ 14 kgs. ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సేమ్ టైం ఇందులో ఎలాంటి లైక్ సెన్సార్స్ హై BS6 వెహికల్స్ లాగా ఏం సెన్సార్స్ అనేది వాడలేదు. ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ ఎవరైనా కొనుక్కున్నా వాళ్ళ టాలెంట్తోని వాళ్ళు రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద ఏం ఉండదు, జస్ట్ వైరింగ్స్ ఏమన్నా కాలిపోయి ఉంటే మనం కొత్త, అంటే లైక్ ఇప్పుడు థ్రాటిల్ కాలిపోయిందంటే మనం కొత్త థ్రాటిల్ వేసుకోవాలి. అలా సింపుల్గా ఉంటుంది, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ. మనకు లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, లైక్ ఇక్కడ నుంచి మనం ఇన్వర్టర్ టైప్లో వాడుకోవచ్చు. దీనిలో స్టోర్ అయింది మనం సైకిల్ కాకుండా బయటికి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఇప్పుడు చాలా వరకు ఎలక్ట్రికల్ వీడర్స్ అని వచ్చినాయి. ఆ వీడర్స్కి ఛార్జింగ్ అయిపోతుంది, మనం ఛార్జింగ్ చేయాలి. ఆ టైంలో మనం దీని నుంచి కనెక్షన్ తీసుకొని దాన్ని ఛార్జ్ చేయొచ్చు విత్ సోలార్. ఆ టైంలో మన ఎలక్ట్రికల్ పంప్స్ కావచ్చు ఏదైనా సరే మనం అదనంగా కనెక్ట్ చేసి ఛార్జ్ చేయొచ్చు. ఇన్ని విధాలుగా ఇవన్నీ పెట్టాలన్న ఆలోచన నీకు అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒకటే వెహికల్ని ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, ఒకటే వెహికల్ని మనం రూటర్ అని ఇతర వర్క్స్ వాడుతున్నాం. ఇప్పుడు సైకిల్ కూడా ఇప్పుడు అప్పుడు చాలామంది వాడేది, ఇప్పుడు వాడట్లేదు. అదే సైకిల్ని మనం లో బడ్జెట్లో వాళ్ళకి ఒక బైక్ లాగా, ఒక ఇన్వర్టర్ లాగా వాళ్ళకి బడ్జెట్ అనేది ఒక 1 time ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు దాదాపు 10 years వరకైనా వాళ్ళకు క్వాలిటీ పరంగా కానీ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉండేటట్టు ఈ యొక్క వెహికల్ అనేది తయారు చేయడం. ఎవరు ఇటువంటిది మనం తయారు చేసుకోవచ్చు సార్? ముఖ్యంగా అయితే స్టూడెంట్స్ పరంగా బాగా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి చాలా, ఇప్పుడు దగ్గర అంబగిరి ఇక్కడ మా విలేజ్ సైడ్ చాలా దూరంలో విలేజెస్ ఉన్నాయి. వాళ్ళు అనేది ఈజీగా వాళ్ళు క్విక్గా మనకు ఈజీగా స్పీడ్లో వాళ్ళు ఎట్ ఏ టైంకి స్కూల్ చేరుకోవడానికి ఈ యొక్క వెహికల్ వాడుకోవచ్చు. ఫార్మర్స్ అయినా వాడుకోవచ్చు. ఫార్మర్స్ లైక్ అగ్రికల్చర్ ఫీల్డ్లో వాళ్ళు అర్బన్స్ అయినా సరే, లైక్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు డైలీ ఆఫీస్ టు హోమ్ టు ఆఫీస్ అక్కడ తిరగడానికి వాడుకోవచ్చు. ఇంకా సేమ్ టైమ్ ఎవరైనా సరే లోకల్ పీపుల్స్ వాడుకోవచ్చు. ఇది తయారు చేయడానికి నీకు ఎంత కాస్ట్ అయింది అసలు? సరే, అరౌండ్ మనకు టోటల్ వెహికల్ తయారు చేయడానికి 20,000 to 25,000 కాస్ట్ అయింది సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి సైకిల్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు అదే బడ్జెట్లో దీన్ని మొత్తం తయారు చేసి ఇవ్వగలుగుతారా? సైకిల్ అరౌండ్ 6,000 పైన ఉన్నాయి. ఇప్పుడు ఏ సైకిల్ కొనాలన్నా
సైకిల్ లేకుంటే ఇంకా లో కాస్ట్లోనే మనం తయారు చేయొచ్చు. అంటే వాళ్ళ ఓల్డ్ సైకిల్ ఉన్న ఎలాంటి సైకిల్స్కైనా మనం ఇలాంటి సెటప్ అనేది చేయొచ్చు సార్. అంటే చాలా మందికి ఇది తయారు చేసిన వెహికల్ ఉంది కదా, ఎంత దూరం వస్తుంది, ఒకవేళ కనుక బ్యాటరీ అయిపోతే ఏంటి, ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చా, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. సో వాటికి మీరు ఏం చెప్తారు? సార్ ఇందులో ఇప్పుడు మనం ఇంటి నుంచి ఏసీ కరెంట్ తీసుకొని మనం ఛార్జర్ గడతో మనం ఛార్జింగ్ చేయొచ్చు సార్, అలా ఆ బ్యాటరీతో. లేదు అంటే సోలార్తో ఛార్జ్ చేయొచ్చు. ఇందులో మనకి ఇప్పుడు బ్యాటరీ అయిపోయినా సరే నైట్ టైం సోలార్ కూడా లేదు, అలాంటి టైంలో ఇందులో మేము లైక్ ఒక సేఫ్టీ బ్యాటరీ అని ఇన్స్టాల్ చేసినాం సార్. ఇప్పుడు బ్యాటరీ ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోయింది, మనం మిడిల్లో రిస్కీ ఏరియాస్లో ఉన్నాం, ఆ టైంలో పోర్టబుల్ బ్యాటరీని యూజ్ చేసి అక్కడ నుంచి సర్వైవ్ కావచ్చు. అంటే ఆ ప్లేస్ నుంచి ఎగ్జిట్స్ అయ్యి మన సేఫ్ ప్లేస్కి వెళ్ళి మనం ఛార్జ్ చేసుకోవచ్చు, లైక్ మన హోమ్ దగ్గరకు వచ్చి. అలా ఒక పోర్టబుల్ బ్యాటరీ అనేది యూజ్ అవుతుంది అక్కడ నుంచి సర్వే కావడానికి. సైకిల్ తయారు చేయడానికి నీకు ఎంత టైం పట్టింది? అంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసింది ఏంది, ఈ రూపంతా రావడానికి ఎంత టైం పట్టింది నీకు? నేను ఫస్ట్ అనేది నా పాత సైకిల్కి తయారు చేసినాం సార్. దానికి వేరే మోటార్స్ వాడాం, లైక్ వైపర్ మోటార్స్ అని. ఆ మోటార్స్ వాడి దక్కా నుంచి మొత్తం ఒక 1 monthలో మేము దాన్ని పెంచుతూ, అంటే వెయిట్ తగ్గిస్తూ, దాన్ని ఇంకా క్వాలిటీస్ పెంచుతూ, కాస్ట్ తగ్గిస్తూ, అలా చేస్తూ మేము ఒక వెహికల్ అనేది డిజైన్ చేసినాం. ఇప్పుడు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు పాత సైకిల్ వాడాం. ఇప్పుడు స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్కి ఇంక్రీజ్ చేస్తూ వచ్చాం. అలా 1 month గ్యాప్లో మేము ఇంత డెవలప్ చేసాం. ఎక్కడ వరకు ఎగ్జిబిట్ చేసినావు? దీంతో నీకు వచ్చినటువంటి అవార్డ్స్ ఏమేమి వచ్చినాయి? సార్ ఫస్ట్ నేను మా స్కూల్లో దీన్ని ప్రజెంటేషన్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్కి సైకిల్ తీసుకువెళ్ళాం సార్. అక్కడ విన్ అయ్యి స్టేట్ లెవెల్కి వెళ్ళినాం. ఆ స్టేట్ లెవెల్ నుంచి మళ్ళీ సౌత్ ఇండియన్ లెవెల్కి వెళ్ళాం సార్. సౌత్ ఇండియా లెవెల్ నుంచి ఇప్పుడు మళ్ళీ నేషనల్కి సెలెక్ట్ అయింది. ఇప్పుడు జిల్లా స్థాయిలో మనకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఏది మన స్టేట్ లెవెల్ కాకుండా ఇప్పుడు సౌత్ ఇండియా లెవెల్ వెళ్ళాం కదా సార్, అక్కడ 3rd ప్లేస్ వచ్చింది సార్. ఇప్పుడు నేషనల్ లెవెల్ నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది, మన సెలెక్షన్స్ జరుగుతున్నాయి, చూడాలి. నీకు సీఎం నుంచి కూడా అభినందన వచ్చింది కదా, సో ఎట్లా అనిపించింది నీకు? సీఎం సార్ కూడా మనకు అభినందనలు తెలిపారు. మన స్టేట్ నుంచి మన ఒక ఇంత ప్రాజెక్ట్ ఉంది అని సార్ కూడా తెలుసుకొని అభినందించినందుకు ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది. నీకు ఎవరెవరు సపోర్ట్ చేసిండ్రు? ముఖ్యంగా మా ఫాదర్ ఫస్ట్ ఈ సైకిల్ చేస్తా అన్నప్పుడు మా ఫాదర్ కొన్ని మనీ ప్రాబ్లమ్స్ వల్ల సైకిల్ అనేది కొద్దిగా డెవలప్ చేసి వదిలేసాం. అలా లాస్ట్కి మనకి ఎగ్జిబిషన్స్ ఇలా ఉన్నాయి, స్టేట్ లెవెల్ వరకు వెళ్తున్నాం డాడీ అంటే మా ఫాదరే ఇది మొత్తం పెట్టుకున్నారు సార్ ఖర్చు. రైట్ టీచర్ ఎవరు, ఎట్లా సపోర్ట్ చేస్తారు? సీతారాం సార్, మాకు బయోసైన్స్ చెప్తారు సీతారాం సార్. మా సారే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, సౌత్ ఇండియా లెవెల్ వరకు ఇప్పుడు ఆ సారే నన్ను గైడ్ చేస్తూ వచ్చారు. అంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఖర్చు అంతా ఎవరు పెట్టుకున్నారు? ఎవరు ఎకనామికల్గా ఎవరైనా సపోర్ట్ చేశారు? ఎవరు లేదు సార్, మా స్కూల్ తరపు నుంచి కొద్దిగా ట్రాన్స్పోర్ట్కి కొద్ది మొత్తంలో అమౌంట్ ఇచ్చారు, అంతే సార్. ఎవరు ఫైనాన్స్గా ఎవరు ఇవ్వలేదు. ఇంకా నీకు ఫ్యూచర్లో ఏం చేయాలని ఉంది, ఏం కావాలని ఉంది, ఇంకా కొత్తగా కనిపెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నేను ఫ్యూచర్లో చేయాలనుకున్నది ఒక ఎలక్ట్రికల్ కార్ సార్. సేమ్ ఇదే 3-in-1 టైప్లో ఎలక్ట్రికల్ కార్ చేద్దాం అనుకుంటున్నాం. సేమ్ టైం మనకు ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ వరకు ట్రైసైకిల్ అనేది వాళ్ళకి ఎలక్ట్రిక్ వర్షన్లో ఇప్పుడు వచ్చినాయి సార్. దాన్ని సోలార్ వర్షన్లో తీసుకురావడమే నేను నెక్స్ట్ ప్లానింగ్. సో ఇప్పుడు 9th క్లాస్ కదా, నెక్స్ట్ 10th క్లాస్ కదా, సో మరి ఎట్లా నీ పరిశోధనలకి ఎట్లా టైం ఇస్తావు, ఏం చేస్తావు? 10th క్లాస్ వరకు ఇప్పుడు మన ప్రాజెక్ట్స్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో మా ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాం. ఎగ్జిబిట్స్ వచ్చేటాలకి అవి ప్రజెంటేషన్. నీ గోల్ ఏంటి, నీ లైఫ్లో గోల్ ఏంటి? అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఫీల్డ్లోనే ఇట్లా కొత్త ఇన్నోవేషన్స్ తయారు చేయడమే, ఏదైనా ఆ ఫీల్డ్లోనే జాబ్ సార్, లైక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, సైంటిస్ట్ అలా కావడం నా గోల్ సార్. ఇది గగనచంద్ర చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఈ నిరుపేద విద్యార్థి తన మెదడుకు పదును పెట్టి ఈ హైబ్రిడ్ సైకిల్ని తయారు చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా హైబ్రిడ్ కార్ అంటే అన్ని రకాలుగా వినియోగించేటువంటి కార్ను తయారు చేయడం తన ఫ్యూచర్ లక్ష్యం అని చెప్తున్నారు. ఇదే రంగంలో అంటే పరిశోధన రంగంలోనే నూతన ఆవిష్కరణలు కనిపెట్టే దిశగా తన కెరీర్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.